2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, వార్ జరుగుతుంది అంటే ఏ మెటల్ మీద అన్నా దాని ఎఫెక్ట్ పడుతుందో లేదో తెలియదు, కానీ గోల్డ్ మీద మాత్రం దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది అని. సో ఇప్పుడు మనం చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. మనకు అందరికీ ట్రంప్ గారు కూడా తెలుసు, ఆయన మాట్లాడే పదం ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ కూడా గోల్డ్ మీద పడుతుంది అని. అంటే ఇప్పుడున్న గోల్డ్ రేటు ఇప్పుడు జరుగుతున్న సందర్భాన్ని బట్టి ఎలా మార్పు చెందే అవకాశం ఉందంటారు? వార్ అనేది జీవితకాలం నడిచేది కాదు. కొన్ని నెలలు, కొన్ని వారాలు, మేబీ ఒక సంవత్సరం ఆర్ కొన్ని సంవత్సరాలు కూడా నడవచ్చు. బట్ శాశ్వతం కాదు అది. ఎందుకంటే ఎవరో ఒకరు ఫినిష్ అయిపోతారుగా. ఫినిష్ అయిపోతే మీకు అక్కడ వార్ ఎక్కడ ఉంటుంది? సో టెంపరీ సిచ్యువేషన్. కానీ పర్మనెంట్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుంటే గోల్డ్ అసలు దాని పర్మనెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఎవరు ఎంత కొట్లాడుకున్నా ఆర్ ఒకవేళ ఫైట్ చేసుకోకున్నా కానీ అందరు ప్రశాంతంగా ఉండి హ్యాపీగా ఉండి భాయ్ భాయ్ అని చెప్పారు, సంతోషంగా ఉన్నారు అన్నా కానీ గోల్డ్ మాత్రం పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది శాశ్వతం, ఇది పర్మనెంట్. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. గోల్డ్ ఈ రోజున పడచ్చు, ఒక నెల వరకు పడచ్చు, నెల వరకు అయితే సాధారణంగా పడదు, ఒక వారం పడచ్చు, ఒక సంవత్సరం తర్వాత ఆ సైడ్ వేస్ మూమెంటం తర్వాత మళ్ళీ పెరిగిపోతుంది. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకు అంటే ఒక 15 to 20 years ముందు విషయం మీరు మాట్లాడితే ఆర్ అదర్వైజ్ 10 years విషయం కూడా మనం ఒకవేళ డిస్కస్ చేస్తే గోల్డ్ కొన్ని నెలల వరకే కాదు, కొన్ని సంవత్సరాల వరకు కూడా ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉండేది, అసలు గోడ మీద బలిలాగా. సారీ టు యూజ్ దట్ వర్డ్, బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఎటు కదలకుండా ఒకే ప్రైస్లో ఉండేది. జనరల్గా మహా అంటే అటు ఒక 10 రూపాయలు, కింద ఒక 10 రూపాయలు అలా ఉండేది అనమాట గోల్డ్. కానీ గత ఒక సంవత్సరంలో చూసుకుంటే 30% పెరగడం ఏంటంటే అసలు 1 yearలో గోల్డ్, ఒక 1 or 2 yearsలో మీకు స్టాక్ మార్కెటే ఒక్కోసారి 12% కంటే ఎక్కువ ఇయ్యదు. ఇక్కడ బంగారం మీకు 30% ఇచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే వీఆర్ ఇంటూ ఎక్స్ట్రీమ్లీ వొలటైల్ కైండ్ ఆఫ్ అ సిచ్యుయేషన్. వొలటిలిటీ అంటే ఏంటి? బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఒక ప్రైస్ ఎక్స్ ప్రైస్లో స్టార్ట్ అయిందండి, వైకి వెళ్ళింది, తర్వాత జెడ్కి వచ్చింది. సో XYZ అనేది మాత్రం ఎప్పుడు మీరు చార్ట్లో చూస్తే కింద మీద జరుగుతుంటుంది. సో పార్టిసిపెంట్స్ పెరిగిపోయారు, జనాల దగ్గర డబ్బులు వచ్చేసాయి. MCX ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు ఇంతకు ముందుకు 1,00,000 మంది ఉంటే ఇప్పుడు 1 కోటి మంది తయారయ్యారు. సో 1,00,000కి 1 కోటికి ఎంత డిఫరెన్స్ ఉంది? 99 లక్షల డిఫరెన్స్ ఉంది. అంతే, అంత డబ్బు మార్కెట్లోకి వచ్చేసింది కాబట్టి సో ఇంకా కిందికి మీదికి గోల్డ్ అనేది మాత్రం పెరుగుతూ పడుతుంటుంది. కానీ నిన్న మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నిన్న అంటే ఇన్ ద సెన్స్ ఆన్ ఫ్రైడే రోజున, ఇది మనం వీక్లీ స్పెషల్ చేస్తున్నాం కాబట్టి ఇది వీకెండ్ స్పెషల్ ఇది. సో వీక్లీ స్పెషల్లో మీకు కొన్ని మంచి గుడ్ న్యూస్ కూడా నేను తీసుకొచ్చా. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాకి ఒక గ్రోత్ ఇంపీటస్ కలిగించాలి అనే ఉద్దేశంతో ఎన్నో నెలల నుంచి వేచి చూసి కళ్ళు కాయలు కాచాయి అనుకోండి. సో నిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ప్రతిసారి పావుల తగ్గించుకుంటూ లేదంటే పావుల పెంచుకుంటూ ఆర్ పెంచేటప్పుడు సమ్ టైమ్స్ ₹1 పెంచుకుంటూ వెళ్ళిపోవడం RBI. కానీ నిన్న ఎక్కడ మూడొచ్చిందో ఇండియా గ్రోత్ స్టోరీని అలాగే లైవ్గా ఉంచాలి అని చెప్పే ఉద్దేశంతో నిన్న ₹1 తగ్గించారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీనివల్ల కుప్పిగంతులు వేసిందండి నిన్న షేర్ మార్కెట్. ఎంత పెరిగిందంటే నిన్న ఇట్ వాజ్ లైక్ అ డ్రీమ్ ర్యాలీ అనమాట. సో గోల్డ్ ఏం చేసింది? గోల్డ్ పడిపోయింది. ఎందుకంటే మార్కెట్కి, ఎకానమీకి, బిజినెస్కి శుభవార్త వస్తే అది గోల్డ్కి బ్యాడ్ న్యూస్ అనమాట. సో గోల్డ్ నిన్న మీరు చూసుకుంటే మొత్తానికి మూమెంట్లో MCX మార్కెట్లో ₹823 పడిపోయి క్లోజ్ అయింది శిరీష నిన్న. ఇది టెంపరీ. సో శాశ్వతం ఏంటి? గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. పడిందనుకోండి అది గోల్డెన్ ఛాన్స్ టు బై గోల్డ్ అని చెప్తా. సో ఈ రోజున ఎలా ఉండబోతుంది గోల్డ్ అంటే, మీకు ఈ రోజైతే వీకెండ్ కాబట్టి మార్కెట్స్ ఓపెన్ లేవు, బట్ ఎలాంటి కైండ్ ఆఫ్ స్పాట్ మార్కెట్ ప్రైసెస్ ఉన్నాయి, మీరు ఏ రేట్లో కొనుక్కోవచ్చు బంగారాన్ని ఈ వీకెండ్ అడ్వాంటేజ్ తీసుకొని, అండ్ మండే రోజున ఇంకా ఏం జరగబోతుంది అవన్నీ చెప్తా. సో లెట్స్ స్టార్ట్. నిన్న 99.60 ఉండింది, ఇవాళ వీకెండ్ స్పెషల్ కాబట్టి ₹1 డిస్కౌంట్ ఇస్తుంది, 99.59. ఓకే, సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే సేమ్ రేర్ ఫెనామినా వచ్చే ఛాన్స్ ఉందంటారా శిరీష? పైన ₹1 మైనస్, 22 క్యారెట్ గోల్డ్లో కూడా ₹1 మైనస్. సో ఇంకా 18 క్యారెట్ గోల్డ్ చూద్దాం. సో 91.30 నిన్నటి ప్రైస్, ఇవాళ 91.29.
సో అలాగే చూసుకుంటే రేర్ ఫెనోమెనా నిజమైంది. నెక్స్ట్ మండే రోజు ఎలా ఉండబోతుంది? సో లెట్స్ ప్రెడిక్ట్ అండి. ఒక్క ఛాన్స్ తీసుకుందాము. మీరేమంటారు? ఎంత పడుతుంది ఆ పెరుగుతుంది బంగారం మండే రోజు చెప్పండి. సార్ ఫాల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఎంత? 100 రూపాయల 100 వరకు. ఓకే, సో నేనైతే అనుకుంటున్నాను కనీసం ఇంకొక 1000 రూపాయలు ఫాల్ ఉంటుందని చెప్పేసి. ఇది జస్ట్ మేము క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాము. ఇది మీ రికమెండేషన్ కాదు, ఇది రికమెండేషన్ కానే కాదు. సో ఇది మీరు ఎడ్యుకేట్ అవుతారండి. సి మోర్ ద నాలెడ్జ్ మోర్ ద పవర్ అనమాట. సో పవర్ మీ చేతికి వచ్చింది అనుకోండి, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. సో ఫస్ట్ పవర్ తెచ్చుకోండి. నాలెడ్జ్ పవర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో 7470 నిన్నటి ప్రైస్ ఉంటే 18 క్యారెట్ గోల్డ్, ఇవాళ 7469. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్ రేర్ ఫెనామినా. మండే రోజు వెయిట్ చేసి చూద్దాము. నా లెట్స్ గో టు ది అదర్ ఫీల్డ్. ఇక్కడ గోల్డ్ విషయానికి వస్తే నేను మీకు రెగ్యులర్గా ఇవన్నీ చెప్తాను కదా, కానీ వీకెండ్లో మనకు మార్కెట్స్ ఎలాగో క్లోజ్ ఉన్నాయి కాబట్టి దీని ఇంపార్టెన్స్ అంటూ ఏదైనా ఉంటుందంటే అది మనకు మండే రోజే ఉంటుంది శిరీష. సో మీరు ఇక్కడ గోల్డ్ సెల్లింగ్ అండ్ బయింగ్ రేంజెస్ చూసుకోండి. సో 98,120 ఈజ్ ద ఫస్ట్ రెసిస్టెన్స్. సపోర్ట్ చూసుకుంటే 96,404. అంటే నిన్న గోల్డ్ 97,051లో క్లోజ్ అయింది శిరీష. సో 96,404లో ఫస్ట్ సపోర్ట్ ఉందంటే, సో నేను అనుకున్నట్టుగా దాదాపు 1000 రూపాయల దరిదాపుల్లో పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాట్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ మనం చూసుకుందాము. ఇన్ఫ్యాక్ట్ ఐ షో యూ వన్ మోర్ థింగ్, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భయం ఆశ రెండు ఉంటాయి మనిషిలో. ఓకేనా? రేట్స్ కాస్త తగ్గాయి అనుకోండి, మనిషి ఒక ఆశ వస్తుంది ఇంకా బంగారం పడుతుందని. ఓకేనా? రేట్ బాగా పెరిగాయి అనుకోండి, మనిషికి ఆశ పోయి భయం వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్. ఇంటర్నేషనల్ అనమాట. అమెరికాలో చూస్తారు ఇది. ప్రపంచం మొత్తంలో జనాలు ఎక్కడ భయపడుతున్నారో గోల్డ్ కొనడానికి, ఎక్కడ ఆశపడుతున్నారు గోల్డ్ కొనడానికి చెప్తా పాయింట్స్. ఈ పాయింట్స్ మీరు కావాలంటే నోట్బుక్లో రాసుకోమని చెప్తాను. ఇదిగోండి. సో 69 to 70 దరిదాపుల్లో ఉందనుకోండి, మీకు బంగారము ఎవరు కొనడానికి ముందుకు రారు. సో 9th మే రోజున చూడండి 71 ఉన్నప్పుడు ఎవరు కొనలేదు కాబట్టి కింద పడిపోయింది బంగారం. సో ఎంతకు వచ్చింది? 50 వరకు వచ్చింది 16 మే రోజున. అక్కడి నుంచి మళ్ళీ జనాలు కొనడం మొదలు పెడితే మళ్ళీ చూడండి గోల్డ్ ఎక్కడికి వెళ్ళింది? 72 ఆన్ ద 23rd of May. మళ్ళీ పడిపోయింది మీకు ఆన్ ద 30th May 54. మళ్ళీ ఇక్కడ పెరిగింది 69. కానీ ఇప్పుడు అందరు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు తెలుసా? అందరూ ఏం ఆలోచిస్తున్నారు? 66. గ్రీడ్ ఈజ్ రెడీ అనమాట. జనాలు ఇప్పుడు కొనుక్కోవడానికి చూస్తున్నారు బంగారం వరల్డ్ వైడ్ అంతా కూడా. సో దిస్ ఇస్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ మనం తీసుకొచ్చాము. ఎవ్రీ వీకెండ్ స్పెషల్లో మీ అందరికి చూపిస్తా. సూపర్ బోనస్ అంటారు. ఎస్. సో నా ఐ విల్ షో యూ ది ప్రైస్ ఇంట్రాడే చార్ట్స్ లో ఎలా ఉండబోతుంది మండే రోజు కోసము. ఈ రోజు నేను వీకెండ్ లో చూపించబోతున్నాను దట్ మండే మార్కెట్స్ ఓపెన్ అయ్యాక ఎలా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకుంటే వన్స్ వి యూజ్ దిస్ ట్రెండ్ లైన్ శిరీష, ట్రెండ్ లైన్ వల్ల ఒక క్లారిటీ మనకు వచ్చింది ఏంటంటే ఇక్కడ బంగారం పెరుగుతూ పోతుంది. ఓకేనా? ట్రెండ్ లైన్ దాటింది కదండి, దాటితే పెరగాలి. కానీ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే తగ్గాలి. సో లెట్ మీ షో యూ దాట్ ఆల్సో. సో ఇక్కడ మీరు చూసుకుంటే బంగారం ఎలా కిందికి రావడం అనేది జరిగిందంటే నిన్న రాత్రి 9 గంటలకి. ఓకేనా? సో మార్కెట్స్ హ్యావ్ స్టార్టెడ్ ఫాలింగ్ అనమాట. సో మనం ఏం చెప్పాము? 5 నుంచి 9 మధ్యలో ముహూర్తం ఉంటుంది కదా. సో రేపు మార్నింగ్ ఎలా ఉండబోతుంది 9 గంటలకి, అది నేను మండే మార్నింగ్ చెప్తాను. అట్ ద సేమ్ టైం మళ్ళీ రిపీట్గా, ఎందుకంటే మీరు మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సాటర్డే సండే ఎంజాయ్ చేస్తారు కాబట్టి. సో లెట్ మీ కమ్ బ్యాక్ టు యూ ఆన్ మండే. ఈ రోజున డౌట్స్ ఉన్నాయా? ఈ రోజే కాల్ చేసి తీర్చుకోండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.